నాటి దిగ్గజ నటి సావిత్రితో తన అనుబంధం గురించి గతంలో కృష్ణకుమారి మాట్లాడుతూ ఆవిడ చాలా స్నేహపూర్వకంగా ఉండేవారని, ఇద్దరు అక్కా చెల్లెలుగా కలిసిపోయేవారని తెలిపారు. వారిద్దరి మధ్య ఎప్పుడూ పోటీతత్వం లేదని, సావిత్రి గొప్ప నటని, ఆమె పాత్రలు ఆమెకు, తన పాత్రలు తనకు బాగా సరిపోతాయని స్పష్టం చేశారు. అయితే మహానటి సావిత్రి జీవితం పతనంపై కృష్ణకుమారి తన ఆవేదన వ్యక్తం చేశారు. సావిత్రి జీవితం చివరి దశలో పూర్తిగా మారిపోయిన తీరు పట్ల చాలా బాధపడ్డానని, తనకైతే తీవ్రమైన కోపం వచ్చిందని పేర్కొన్నారు. ఇంతటి గొప్ప కళాకారిణి మహానటి జీవితం ఎందుకు అలా కావాల్సి వచ్చింది, ఆమె తెలివితేటలు ఏమయ్యాయి అనిపించింది. ఆమె చేసిన ఆ తప్పు వల్లే సావిత్రి చివరి చూపుకు వెళ్లలేదని, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులు సమస్యలు అందరికీ సాధారణమేనని, ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎత్తుపల్లాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. అయితే అలాంటి పరిస్థితుల వల్ల తమను తాము దిగదార్చుకోకూడదని, కష్టాల సమయంలో ప్రతి ఒక్కరూ తమను తాము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఆమె అన్నారు. కాంతారావుతో 28 సినిమాలు, అందులో బీబిట్లాచారి గారి దర్శకత్వంలో 15 సినిమాలు, అలాగే జగ్గయ్య గారితో పలు చిత్రాలు నటించారని తెలిపారు. అప్పట్లో అందరూ మంచి నటులని కొనియాడారు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి.